నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎండాకాలంలో ఆకుకూరలు ఎంత మంచిగా వచ్చినావో చూద్దాం. మనము నీడ కూడా లేకపోయినా కూడా చూడండి ఎట్లా వచ్చినాయి. చూడండి ఇదంతా తోటకూర. ఒక 20 రోజులు ఆయనేమో పోసుకొని ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది తీసుకుంటున్నా ఇప్పుడు. ఇక్కడ చూడండి పాలకూర కూడా అప్పుడే పోసుకున్నా, 20 రోజులే. ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. పైన నీడ కూడా లేదు, బాగా వచ్చింది చూడండి. ఇది కొంచెం ఒత్తు పోసిన నేను, మొలుస్తుందో మొలవదో అని, కానీ మొత్తం మొలిసేసినాయి. ఇక్కడ మాత్రం కొంచెం పలసగా మొలిసినాయి, కొంచెం పెద్ద పెద్దగా వచ్చింది ఆకు. ఇక్కడ ఒత్తుగా మొలిసినాయి కాబట్టి చిన్న చిన్నగా వచ్చింది ఆకు. కాకపోతే నాకు ఇంకా తీసేయాలనిపిస్తలేదు, ఒత్తు మొలిసినాయి చూడండి. వర్షాలు పడితేనేమో ఇది తీసి వేరేతో పెడితే బతుకుతాయి, కానీ ఎండలకు బతకవు అన్నట్లు. అందుకే ఏం తీయని ఉండకోకో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత ప్లేస్లో 3 చెట్లు ఉన్నాయి. ఎంత పెద్దగా వచ్చింది చూడండి. అంటే మనం కొంచెం పలసగా కోసుకుంటే కొంచెం ఇసురం అవుతుంది అన్నట్లు. చెట్టు ఇసురం అయ్యి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఇక్కడ నాకు తీయాలనిపిస్తుంది కానీ మళ్ళీ వద్దనిపిస్తుంది. చిన్న చిన్నగా అయిపోయింది ఉండని. ఇక్కడ చూడండి తోటకూర అయితే తీసుకుంటా, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత బాగుంది. ఆకుకూరలు వచ్చేది కష్టమే కానీ తోటకూర అయితే వచ్చింది. ఇంకొకటి మనకు గంగవేలు కూర కూడా మంచిగా వస్తుంది. తోటకూర, గంగవేలు కూర, పాలకూర ఇవన్నీ మంచిగానే వస్తున్నాయి నాకైతే. నీడ వేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంక అందులోనే వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంక నీడ ఏం వేయము. కూరగాయలు అయితే మనకు కింద ఉన్నాయి కదా తోటలా, వంకాయలు, టమాటాలు ఇట్లంగా. ఇంకా అవన్నీ ఏం పెట్టుకోము కదా ఇక్కడ, తక్కువ అన్నట్లు, ఎక్కువ ఏం పెట్టుకోని ఇక్కడ. ఇప్పుడు అయినా బతకవు కదా, అవి ఎండిపోతున్నాయి అన్నట్లు పెట్టినా కూడా. అందుకే కిందనే పెట్టుకుంటున్నా నేను. ఈ ఆకుకూరలకు మాత్రం ఇవి పోసుకుంటున్నా. అది కూడా ఇగో ఇది కూలర్ ట్రబ్ కదా, ఈ పెద్ద దాంట్లోనే మంచిగా వస్తున్నాయి. ఇంకా పైనవి చిన్నగా ఉన్నాయి కదా 4 ఇంచులవి, అందులో అయితే వస్తలేవు, ఎండిపోతున్నాయి. చూపిస్తాను నేను, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఇందులో మట్టి ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో అయితే మంచిగా వస్తున్నాయి. చూడండి మనకి ఎండాకాలమైన ఎంత బాగా, నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది. ఇందులోనే గంగవేలు కూర కూడా మొలిచింది, విత్తనాలు పడతాయి కదా. ఇది చూడండి గంగవేలు కూర. ఇది మాత్రం తీయను. ఇది ఏంటంటే మనం ఇట్లా చిలుముకున్నామంటే మళ్ళీ 2-3 సార్లు 3-4 సార్లు అయినా వస్తుంది. ఒక్క చెట్టు పెద్దగా అవుతుంది అన్నట్లు. ఒక 4 చెట్లు అయితే మనకు పప్పులకు వస్తుంది. అందుకే అవి తీయను. తోటకూర అయితే తీసుకుంటున్నా చూడండి. చూడండి ఎంత బాగా వచ్చింది. కొంచెం నీడ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది, కానీ ఇక నీడ అయితే లేదు కదా. ఇక గ్రీన్ది క్లాత్ వేద్దాం అనుకుంటున్నాం మేము, కానీ మళ్ళీ ఇప్పుడు గాలి దుమారులు వస్తాయి కదా, ఇక లేచిపోతుంది. పోయినసారి మాతో వేప చెట్టు ఉంది, ఆ గాలికి వేప చెట్టే ఇరిగిపోయింది అన్నట్లు. మనం ఆ బట్ట వేస్తే ఉంటుందో ఉండదో ఎందుకని నేను కూడా ఏమంటలేను, ఏం వేస్తలేము అట్లయితే. ఇక అందుకే లేచిపోతుందేమని. చెట్టే ఇరిగిపోయింది కదా, ఈ పందిరి కూడా ఉంటుందో పోతుందని నేనైతే అదేం వేస్తలేము. ఇక్కడ చూడండి కొంచెం తోటకూర కూడా చిన్న చిన్నగా ఉంది, అది కూడా ఇడిచిపెట్టిన. అది కొంచెం పెద్దగా అయినాక తీసుకుంటా. ఇక్కడ గంగవేలు కూర కూడా ఇడిచిపెట్టిన. చూడండి కాకర చెట్లు ఎట్లా మొలిచినాయి. నేను వేసింతోనేమో సరిగా మొలుస్తలేవు, వేయంతో ఎంత మంచిగా మొలిచినాయి చూడండి. ఇవి ఇట్లే ఉంచుతా, కొంచెం ఒకసారి వర్షం గిట్లా పడితే తీసి వేరే దాంట్లో పెడతా. మంచిగా మొలిచినాయి కదా. ఇక్కడ చూడండి ఇది పెరుగు తోటకూర. నేను వేయలేదు కానీ ఎంత మంచిగా మొలిచింది చూడండి. విత్తనాలు కొట్టుకొస్తాయి కదా, పడతాయి. ఇగో ఇందులో మొత్తం గడ్డి అదంతా మొలుస్తుంది కదా, మొత్తం తీసేసుకోవాలి. నేను మాట్లాడుతుంటే నా చేయి దానికాడికే పోతుంది, వేరే పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అవిటి కాడికి పోతుంది చూడండి. ఇందులో వేసినామంటే ఇది మళ్ళీ ఎగురు వస్తుంది అన్నట్లు. ఇది పక్కకి వేసుకోవాలి. అది పూర ఎండిపోయిందంటే ఏం కాదు, కానీ మళ్ళీ కొంచెం పచ్చిగా ఉన్నా కూడా అది మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది, మొండి బతికేస్తుంది అన్నట్లు. అది గడ్డి కానీ అది కానీ. ఇక చూడండి సేమ్ గంగవేలు కూర లాగానే ఉంది చూడండి, కానీ గంగవేలు కూర కాదు. ఈ తోటకూర అయితే ఇప్పుడు తీసుకుంటలేను, ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నా కదా నేను ఆ తొట్టిలా, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ పాలకూరలో కూడా అట్లాంటిదే, ఇప్పుడు గంగవేలు కూర లాగా చూపించిన కదా అట్లాంటిదే మొలిచిండే. ఇక చూడండి గడ్డి ఇవన్నీ ఉండే, మొత్తం తీసేసినందుకే ఇంత మంచిగా వచ్చింది అన్నట్లు. ఇది
మంచిగా వచ్చింది చూడండి, ఇంత బాగా వచ్చింది. ఇక చూడండి మిరప చెట్లు, ఈ ఉల్లికాడలు చలికాలం అయితే మంచిగా వస్తాయి, కానీ ఇది ఎండాకాలం కదా, అందుకే మామూలుగా వస్తున్నాయి. నేనైతే ఉన్నందుకు పెట్టేసిన, నా దగ్గర నారు ఉండే కాబట్టి. ఇంకా చూడండి మిరప చెట్లు ఒకటేమి ఇంత అయింది, ఇంకో 3-4 ఉన్నాయి, ఇంతే ఉన్నాయి చూడండి. చూడండి ఈ 2 కుండీలు ఖాళీ అయినాయి, నాకు ఖాళీ అయినాయి అంటే కొత్తిమీర పోసుకున్నా నేను 2 రోజులు, సరిగా నీళ్ళు కూడా వెళ్ళదు. అయినా ఇగో కొత్తిమీర పోస్తే ఎండకు మాడిపోయింది చూడండి, ఇగో ఎట్లా మాడిపోయింది చూడండి. ఎండకు పెట్టొద్దు అన్నట్లు, ఎండాకాలం కొత్తిమీర మాత్రం మొత్తం మాడిపోయింది. ఇగో ఇది తెల్లగల్జేరు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా చూడండి ఇది ఒక 4 చెట్లు ఉన్నాయంటే మనకు పప్పు సరిపోతుంది. ఇక చూడండి మొత్తం తెల్లగల్జేరు, ఇది ఎర్రగల్జేరు కూడా ఉంది. ఇక చూడండి ఇది ఎర్రగల్జేరు, మొత్తం ఈ ఆకు తెంపుకొని కడుక్కుంటా నేను. ఇగో ఈ తెల్లగల్జేరు ఉంది, తీసుకుంటా నేను. తీసుకొని ఇది ఖాళీ చేసి మళ్ళీ ఇప్పుడు గంగవాయిల కూర, తోటకూర చల్లుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ తోటకూర ఇత్తులు, ఇంకా ఉల్లిత్తులు అవన్నీ ఉండే మొత్తం తీసిన నేను, ఖాళీ అయింది కదా. ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా, మట్టి కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఆకుకూరలు తట్టుకుంటాయి అన్నట్లు. అక్కడ చూడండి ఇంకొకటి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఇవి కూలర్ ట్రబుల్ పైనవి అన్నట్లు. ఇక చూడండి ఎండిపోతున్నాయి, ఇంకా ఇడిచిపెట్టినాయి. ఇది కూడా ఎండిపోతుంది, ముదిరిపోయింది. ఇంకేం వాడుకొని ఇది కూడా ఇడిచిపెడతా. ఈ వీటిలల్లో అయితే ఇప్పుడు పోయాను, వర్షాకాలం వచ్చినాక వస్తా. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా, ఒక్కటే రోజుకి ఎండిపోతున్నాయి అన్నట్లు. అందుకే ఇంట్లో ఏం పోయాను, ఇవి ఉన్నాయి కదా మనతో ట్రబుల్ మస్తు ఉన్నాయి కదా, ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కదా, ఇందులో అయితే పోసుకుంటా ఇప్పుడు. ఇక చూడండి ఈ రెండిట్లో మొత్తం మట్టి ఇదంతా తీసి మళ్ళీ విత్తనాలు పోసేటప్పుడు చూపిస్తాయి కదా, ఇవన్నీ తీసేస్తుండండి ఇట్లా. ఇక ఉల్లిగడ్డలు చూడండి, ఉల్లిగడ్డ మొలకొస్తే పెట్టేసిన అన్నట్లు నేను ఇట్లా. ఇదంతా చూడండి ఎంత గుల్లగా ఉంది మట్టి చూడండి. ఇదంతా ఫస్ట్ తీసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా మట్టి లూజ్ చేసుకున్నా కదా, మొత్తం చెట్లుంటే తీసుకొని. ఇక్కడ చూడండి వానపాములు, ఎండాకాలం అయినా కూడా చూడండి ఎట్లా కూడా పెడుతున్నాయి చూడండి వానపాములు అయితే. లోపలికి పోయినాయి, ఎండలకు సామాన్యంగా ఉండవు కానీ ఇంకా తడి ఎక్కువ ఉంది కాబట్టి ఉన్నాయి చూడండి, ఎట్లా ఉన్నాయి చూడండి, మస్తు ఉన్నాయి చూడండి. వీటి కోసమన్నా చెట్లు లేకున్నా వానపాముల కోసమన్నా మనం నీళ్ళు పోస్తున్నాలన్నట్లు, తడి ఉండాలన్నట్లు, లేకుంటే అవి చచ్చిపోతాయి తడి లేకుంటే. ఇక మట్టి ఎంత గుల్లగా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఇట్లా మంచిగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో గంగవాయిల కూర పోసుకుందాం. వానపాము ఉరుకులాడుతున్నాయి, చేయి తలుగుతున్నాయి కదా. గంగవాయిల కూర ఇక్కడ చూడండి కొన్ని చాలు, అంటే నా చేతికి మట్టి ఉంది కాబట్టి కనిపిస్తలేదు. 2 చిటికెలు అన్నట్లు ఇంత, దీనికి పట్టుకున్నాయి కూడా మట్టికి. ఇక చూడండి నేను తయారు చేసుకున్న ఎత్తులే, అందుకే పొట్టు ఉన్నాయి. ఇది చూడండి ఇట్లా మొత్తం ఇట్లా మెల్లగా చల్లుకోవాలి. ఇట్లా మొత్తం మళ్ళీ ఇట్లా గెలిగించుకున్నామంటే మొత్తం అవుతుంది. ఒకతో పడకున్నా కూడా ఒక దిక్కు పోతాయి అన్నట్లు, పడని దిక్కు. ఇక్కడ చూడండి మళ్ళీ మనం పైకి వెళ్ళి మట్టి పోయాల్సిన అవసరం ఏం లేదన్నట్లు వీటికి. ఇట్లా అనుకుంటే ఆ విత్తుల మీద మట్టి పడిపోతుంది. ఇంత ఈజీగా పోసుకోవచ్చు ఆకుకూరలు అయితే. మనం బయట కొనడానికి పోయినా కూడా ఎండాకాలం ఆకుకూరలకు చాలా రేటు ఉంటుంది. అయినా వాళ్ళు మందులు కొట్టి తీసుకొస్తారు కదా, మనం ఇట్లా చిన్న కుండీలో పోసుకున్నా కూడా బాగుంటుంది. పోసుకోండి మీరు కూడా, అంటే పోసుకుంటుండ్రంట చెప్పిండ్రు కూడా. ఇత్తులు తయారు చేసుకుంటున్నాము మేము, ఆకుకూరలు పోసుకుంటున్నాం అక్క, మంచిగా వస్తున్నాయని కామెంట్లు కూడా పెడుతుండ్రు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లూజ్ చేసుకుంటాం మట్టి. ఇంకో ఇందులో పాలకూర చెట్టు ఉంది,
మట్టి పడ్డది కానీ అవన్నీ తీస్తుంటే పాలకూర చెట్టు ఇది బాగానే ఉంది కదా, ఈడి వరకు ఇడిచిపెడతాను నేను. ఇడిచిపెట్టి ఇక్కడ సైడ్ కోసుకుంటా. ఇక్కడ చూడండి చీమలు ఉన్నాయి, జిడ్డు చీమలు, చిన్న చీమలు. ఈ చీమలు ఏం చేయాలనేమో. ఇది కూడా మొత్తం ఇట్లా లూజ్ చేసుకుంటా. పాలకూర ఆకు ఇరిగిపోయింది తీస్తుంటే. చూడండి ఎంత బాగుంది, చూడండి మట్టి చూడండి. మనం కోకోపీటుకి ఇట్లా ఏం కలపలేదు. ఇక చూడండి గుడ్ల పొసుకెలు మొత్తం ఆకులు అవన్నీ వేసినాం కదా. ఇక చూడండి మొత్తం కంపోస్ట్ లాగానే అయిపోయింది. మనం ఫస్ట్ తొట్టి పెట్టుకునేటప్పుడు కిచెన్ వేస్ట్, ఆకులు, గడ్డి అన్నీ వేసినాం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, మొత్తం మట్టిలాగానే తయారైపోయింది. ఇందులో మట్టి ఉన్నది కొంచెమే కానీ మొత్తం అవే ఆకులు, కిచెన్ వేస్టే ఉంది. ఇంక ఇప్పుడు ఏం కలుపుకుంటలేను, ఎందుకంటే ఆకుకూరనే కదా, ఇంకా సరిపోతుంది అన్నట్లు ఆ బలం దీనికి. ఇక్కడ చూడండి ఇక్కడ పాలకూర అయిపోతుందని నేను ఆ కుండీలో, ఇంకో కుండీ చూపించిన కదా ఇప్పుడు, ఆ కుండీలో పోసుకున్నా. ఇది అయిపోతుంది, తీసేయాలి ఇది కూడా. ఇక కాకపోతే మనకు 6 నెలల వరకైనా వస్తుంది అన్నట్లు. ఇక విత్తనాలు కోసుకున్న ఒకసారి మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి మనం కొబ్బరి చిప్పల ఇట్లా నీళ్ళు పెట్టుకుంటాం కదా ప్రతి కుండీలా, అక్కడ కూడా చూడండి. ఎండాకాలం కదా, పక్షులకు కూడా దొరకవు కదా నీళ్ళు. మనం అట్లా పెట్టుకుంటే మనం ఒక మంచి పని చేసినట్లు అని నాకు అనిపిస్తుంది. మనకు చేతనేం చేయాలి కదా ప్రకృతికి కూడా. ఇక్కడ చూడండి ఇట్లా అనుకున్నాం కదా, మొత్తం ఏమైనా గడ్డి లాక్కుంటే ఇట్లా ఫస్ట్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పోసేది ఇప్పుడు ఆకుకూర కదా, ఇది మొత్తం తీసేసుకుంటా. మొత్తం లేవల్ అనుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తోటలో వెళ్ళిన విత్తనాలు, తోటకూర విత్తనాలు, ఇవి ఉల్లి విత్తనాలు ఇందులోనే తీసుకున్నా నేను, ఎండినవి. ఇక్కడ చూడండి ఇవి సింపుల్గా ఇట్లా అనుకోవాలి మనము. ఇట్లా అనుకొని మొత్తం ఇట్లా చల్లుకోవాలి. మనము ఇత్తులు క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదన్నట్లు. ఎండినవి అంటే చాలు వచ్చేస్తాయి. మామూలుగా ఎండినా కూడా వస్తాయి, ఇవైతే బాగానే ఎండినాయి. ఎందుకంటే ఎండలు బాగానే ఉన్నాయి కదా. నేను కోసి పైన వేసిపోయినా 4-5 రోజుల వరకు ఎండిపోయినాయి. చూడండి ఇట్లా తోటకూర ఇట్లా పోసుకున్నా చూడండి. మనకు పోస్తుంటే అన్నీ అనుభవం అవుతుంటాయి అన్నట్లు. నేను ఒక 6 సంవత్సరాలు అయ్యాయి కదా పోయేబట్టి కూడా. నాకు ఆకుకూర పైన లేకుంటే ఎట్లనో అనిపిస్తుంది. అసలు బయట మాత్రం కొనుక్కరాం మేము ఆకుకూరలు అయితే. కూరగాయలు అయితే ఎప్పుడైనా తక్కువ ఉంటే కొనుక్కొస్తాం, కానీ ఆకుకూరలు అస్సలు కొనం అన్నట్లు. చూడండి ఇట్లా అనుకోనా, ఇట్లా లేవాలనుకుంటే దాని మీద మట్టి పడిపోతుంది అంతే. ఇక చూడండ్రు, ఇందులో గంగవాయిల కూర పోసుకున్నా, ఇందులో తోటకూర పోసుకున్నా. ఇంకా అవన్నీ తర్వాత తీసుకుంటా నేను. ఇంకా ఈ విత్తనాలు కూడా చూడండి మనం ఇంత మంచిగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ వర్షంకి పెట్టొద్దు. ఇప్పుడు వర్షాలు వస్తాయి కదా అప్పుడప్పుడు, మొత్తం తీసుకుపోయి కింద పెట్టుకోవాలి. మంచిగా జాగ్రత్త పెట్టుకుంటే మళ్ళీ మనకు తర్వాత పోసుకుని ఇంకొస్తాయి. ఇప్పుడు దీనికి నీళ్ళు పోసుకుందాం మనం. ఇప్పుడు ఈరోజు అయితే మా దిక్కు చల్లగానే ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. చూడండి ఇట్లా నీళ్ళు పోసుకుందాం. పచ్చిగానే ఉంది మట్టి, కిందికి వెళ్ళి ఏం నానకున్నా సరే. ఇక్కడ దీనికి కూడా పోసుకుందాం ఇట్లా. ఇంతేనండి ఆకుకూరలు. మనం గంగవాయిలు కూడా తోటకూర పోస్తున్నాం కదా, అతో వచ్చిన ఆకుకూరలు కూడా చూపించిన కదా ఎండాకాలం అయినా కూడా. మీరు కూడా ఇట్లా పోసుకోండి, చేసుకోండి. మనకి ఏ టైంలో అయినా ఆకుకూరలు వస్తాయి. కూరగాయలు కొంచెం ఇబ్బంది, కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.